హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు బురదలో అంటే ఇక్కడ వాటర్లో ఎక్కువ బురద వస్తుంది అనుకోండి మోటార్లో. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కంప్లైంట్కి వచ్చేటప్పుడు దీనిలో కూడా మనం బురద వచ్చిందని చెప్తున్నారు. అయితే దీనికి ఒక సొల్యూషన్ అనేది మనం చేస్తున్నాం. చూడండి, మొత్తం వీడియో మొత్తం చూడండి ఏం చేసాం మీరు అనేది. మనకి కంప్లైంట్ అనేది రెక్టిఫై చేసిన తర్వాత మీకు వాటర్ అనేది ఎలా వస్తుంది అనేది మొత్తం చూపిస్తాను. మీరు చూడొచ్చు. దీనికైతే ఏంటి ఐటమ్స్ తీసుకొచ్చాను మీకు చూపిస్తాను. మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూడొచ్చు. దీనికి మనం ఇక్కడ ఒక ఐటమ్ అనేది తీసుకురావడం జరిగింది. వాటర్లో మనకి ఎక్కువ బురద వస్తుందని చెప్తున్నారు కాబట్టి దీనికోసం ఒక 2.5 కిలో మనకి ఒక పట్టిక తీసుకురావడం జరిగింది. అయితే దీనిలో మనం డైరెక్ట్ మనం తాగే వాటర్లు కూడా మనం డైరెక్ట్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు, ప్రాబ్లం లేదు ఇది. ఎందుకంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మనకి చాలా రెక్టిఫై అవుతాయని చెప్పి సైంటిఫిక్గా కూడా ఉంది. అది మీరు చూడొచ్చు. అయితే దీంట్లో మన పట్టికనే తీసుకురావడం జరిగింది. దీనైతే మొత్తానికైతే దీంట్లో ఆ మోటార్లో వేస్తాను చూడండి. టోటల్గా మీకు బురద అనేది రాకుండా మొత్తం క్లియరెన్స్ అవుతుంది వాటర్ మొత్తం. చూడండి, మొత్తం తీసి చూపిస్తాను మీకు. దీన్ని అంతే మొత్తానికైతే దీనికి ఇలా చిన్న చిన్న పీసెస్లా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం చిన్న చిన్న పౌడర్ లాగా చేసుకోవాలి. మొత్తానికి చూపిస్తాను మీకు నేను పౌడర్ చేసిన తర్వాత కూడా. ఇలా మనం ఏం చేయాలంటే మొత్తాన్ని చుట్టూ ఇలా పౌడర్ చేసుకోవాలి. చూస్తండి ఫ్రెండ్స్, చూడొచ్చు. మొత్తానికి అయితే మనం కింద వేసాం. ఈ పెద్ద పెద్ద పీసెస్ ఏం చేయాలంటే చుట్టూ ఇలా మనం నీట్గా అలా చిన్న చిన్న దీనిలో చేయాలి. చూడొచ్చు. ఇలా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. మీకు వాటర్లో ఎక్కువైనా బురద వస్తుందంటే ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మనకు కొంతమంది ఏం చేస్తారంటే బురద వస్తుందని చెప్పేటప్పుడు దానిలో బ్లీచింగ్ ఇలాంటి ఐటమ్స్ వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది బ్లీచింగ్ మాత్రం ఇలాంటివి వేయొద్దు. ఇదైతే పట్టిక అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి. ఎందుకంటే వాటర్లో ఇది కరిగి మనకి క్లియరెన్స్ అనేది చేస్తుంది. మీకు కావాలని ట్రయల్ చేయండి మీరు ఇంట్లో. ఒక బకెట్లో బురద నీరు తీసుకొని తెచ్చిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ పట్టిక ముక్క ఒకటి కలిపి ఇలా ఒక 5 to 6 సెకండ్స్ ఇలా మీరు తిప్పిన తర్వాత మీరు తీసేసేయండి. వాటర్ అనేది చాలా మిరాకిల్ జరుగుతుంది. మీరు చూడొచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి. మీ బురద కానీ మీ బోర్లో వస్తుందని చెప్తే కంపల్సరీగా 1 కిలో లేక కిలోండా ఒక 1/2 కిలో కానీ ఇలా తీసుకొని ఇలా పట్టుకొని తెచ్చి ఖచ్చితంగా ఇలా పౌడర్లా చేసుకొని వీలైతే బోర్లో ఇలా క్యాప్ ఓపెన్ చేసి దాని లోపల నుంచి మీరు ఇలా వేయచ్చు. చూడొచ్చు, నేను వేస్తాను. ఇలా చిన్న చిన్న పీసెస్లా చేయొచ్చు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చూడండి, ఇలా పిండిలాగా ఇలా చేసుకోవాలి. ఈ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నవన్నీ కూడా ఇలా పిండి చేసుకోవాలి. ఈ మొత్తం కూడా పిండి చేసుకోవాలి. చూడండి, చిన్న పీసెస్ అయినా పర్వాలేదు, చిన్న మాత్రం ఖచ్చితంగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మోటార్ అనేది ఉంటుంది కాబట్టి దీనికోసం ఏం చేయాలంటే మనం ఇలా పౌడర్ చేసుకొని దాంట్లో వేసుకుంటే దాంట్లో ఉన్న బురద పార్టికల్స్ అన్నీ కూడా కిందకి చేరుకొని మనకి ప్యూరిఫై వాటర్ అయినట్టుగా నీట్గా వస్తుంది వాటర్ అనేది. చూడొచ్చు, దీని క్యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను నేను. దీని నుండి వేస్తాను. మోటార్ అనేది ఆల్రెడీ మోటార్ అబోవ్ మాత్రం ఉంటుంది కాబట్టి దాని కూడా మనకి ఏం సమస్య ఉండదు. ఈ పట్టిక మీరు తినొచ్చా అంటే ఖచ్చితంగా మనం వాటర్లో కలిపితే మాత్రం ఖచ్చితంగా ప్యూరిఫై చేస్తుంది. మనం ప్యూరిట్లో కూడా ఈ పట్టిక అనేది ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. మీరు చూడొచ్చు. మొత్తానికైతే మొత్తం ఇలా పౌడర్ చేసుకోవాలి పట్టిక మొత్తం. పౌడర్ చేసుకుంటే ఉపయోగం ఏంటంటే ఈ పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా వేగంగా పౌడర్ చేస్తే వేగంగా కరిగిపోతాయి అన్నమాట. దానికోసమని మనం ఇలా పౌడర్ చేసుకోవాలి. కంపల్సరీగా వీటితో ఇలా పీసెస్ వేసంటే మోటార్ అనేది మధ్యలో ఉండిపోవడం వల్ల పైప్స్కి మోటార్ అనేది మధ్యలో ఉండిపోతాయి కాబట్టి కింద వరకు చేరుకోదు. కాబట్టి దానివల్ల ఏం చేస్తామంటే చిన్న పీసెస్ చేసుకుంటే మనం పైపులో వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అందుకనే పౌడర్ చేయడం. మొత్తానికైతే మనం ఇలా చిన్న పీసెస్ చేసుకోవచ్చు. ఇలా సరిపోద్ది, ప్రాబ్లం లేదు మనకి. కిందకు వాటర్కి చేరుకుంది మొత్తానికి. ఎందుకంటే ఇది వాటర్లో కరిగిపోతుంది కాబట్టి మనం ఇలా చిన్న పీసెస్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇలా చేసుకున్నాం. మీరు చూడొచ్చు. ఇంత పెద్ద పీసులు మాత్రం ఖచ్చితంగా మీరు వేయకండి. ఎందుకంటే మధ్యలో ఉండిపోవడం వల్ల మనకు కొంచెం కరగడం వేగం అవ్వవు కాబట్టి దీంట్లో
చూడొచ్చు. ఇది అనేది ఖచ్చితంగా మనం చాలామంది లేడీస్ వాడుతూ ఉంటారు ఇంటిలో. చూడొచ్చు, మన హౌసెస్కి దిష్టి కోసం పెడుతూ ఉంటారు కదా, కిలో 5 కిలో అలాగే 2 కిలో వరకు, అలాంటి పట్టిక అనమాట ఇది. ఆ పట్టిక ఇది మీరు చూడొచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్యూరిఫైయర్ వాడుతూ ఉంటారు ఇంట్లో. ఆ ప్యూరిట్లో ఖచ్చితంగా ఈ పట్టిక అనేది ఉంటుంది. ఈ పట్టిక వల్ల అంటే వాటర్ అనేది క్లియరెన్స్గా క్రిస్టల్ క్లియర్గా వస్తుంది వాటర్ బయటికి. మొత్తానికైతే ఇలా పిండి చేసుకోవాలి మొత్తం. చూడొచ్చు. అంటే మొత్తానికి నేను మోటార్లు వేస్తున్నాను పట్టిక. అవుతుంది. చూడొచ్చు, వాటర్ పైకే ఉంది, మీకు సౌండ్ వినిపిస్తుంది. చూడొచ్చు, వాటర్ పైకే ఉంది మనకి. చూడొచ్చు, మనకి దాంట్లో వాటర్ అనేది దాంట్లో చాలామంది కొత్త మోటార్స్ అనేవి మనకి వేస్తూ ఉంటారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఇలా పట్టిక అనేది ఒక 2 కిలో కానీ 1 కిలో 1.5 కానీ తెచ్చుకొని వేసుకుంటే మనకనేది సమస్య ఉండదు. మనకి క్రిస్టల్ క్లియర్గా మనకి వాటర్ అనేది ప్యూరిఫైగా వస్తుంది. మీరు చూడొచ్చు, మొత్తం పట్టిక మొత్తం దీంట్లో వేసేస్తున్నాం మేము. చూడండి, ఇదైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమో కూడా ఉండవు. మనం ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. మనం త్రాగే వాటర్లు కూడా ఖచ్చితంగా మనం ఇంట్లో బోర్లే కాకుండా ఇంట్లో ఒక స్టీల్ బిన్తో కూడా వాటర్ తీసుకొని దాంట్లో మనం పట్టిక అనేది కలుపుకొని తాగొచ్చు. హెల్త్ ఇష్యూస్ కూడా ఏముండవు, హెల్త్కి చాలా బాగుంటుంది. చూడొచ్చు, మొత్తానికైతే మనం పౌడర్ మొత్తం వేసాం. వేయచ్చు ఫ్రెండ్స్. మొత్తానికైతే చూడొచ్చు, బోర్లో మనం దాంట్లో అయితే మనం వాటర్ అనేది ఉంది. మనం ఒక రిపేర్ కోసం వచ్చేటప్పుడు మనకి కంప్లైంట్స్ చెప్పడం మనకి ఈ వీడియో మీకు తీయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బురద అనేది వస్తే మాత్రం కంపల్సరీగా పట్టిక అనేది ఒక 2 కిలో 1.5 కిలో మాత్రం దాంట్లో వేసుకుంటే మీకు బురద. కొత్త మోటార్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. మోటార్ దించి ఒక 1.5 అలాగే 6 months అయిన తర్వాత మనకి ఎక్కువగా బురద అనేది వస్తూ ఉంటుంది. పక్క వాళ్ళు ఎక్కడైనా బోర్ వేసినా, ఆ సరౌండ్లో ఎక్కడ బోర్ వేసినా సరే మనకు బురద అనేది వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం దీంట్లో పట్టిక మొత్తం వేసాం. ఈ వర్క్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత మీకు దీంట్లో ఎలా ఉంది ఏంటనేది, వాటర్ అనేది వస్తుందా నీట్గా చూద్దాం. మొత్తానికైతే మనం పట్టిక మొత్తం కంప్లీట్ చేసాం. చూడొచ్చు, టైట్ ఉంటుంది అది. బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి